తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో మంత్రి హరీష్ రావు పర్యటన. కాళేశ్వరం జలాలతో చెరువులు, కుంటలను నింపేందుకు భూసేకరణపై మంత్రి సమీక్ష. ఈసీఎల్ మొబైల్ రైతు బజార్ నిర్వాహకుడితో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమావేశం. కీలక సమయాల్లో ప్రజలకు ఇబ్బందులు దూరం చేశారని మంత్రి ప్రశంస. హైదరాబాద్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నత స్థాయి సమీక్ష. ఎన్ఆర్జీఎస్ ద్వారా ఉపాధి హామీ పనులపై మంత్రి చర్చ. సిద్దిపేట జిల్లా నంగునూరు, సిద్దిపేట అర్బన్, రూరల్ మండలాల్లో రంగనాయక సాగర్ ద్వారా ప్రధాన కుడి కాల్వ నుండి కాళేశ్వరం జలాలతో నిండనున్న గ్రామీణ ప్రాంత చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు, కాల్వలను మంత్రి హరీష్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం చెరువులు, కుంటలను కాలువల ద్వారా నింపేందుకు అనువైన స్థలాల భూసేకరణకు కావాల్సిన ప్రాంతాల స్థితిగతులపై స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. పుష్కలమైన నీటి వనరులతో గ్రామీణ ప్రాంత రూపురేఖలు మారనున్నాయని, సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల రైతులకు వ్యవసాయ పొలాల వద్ద తూములు కట్టించుకోవాలని నేరుగా మంత్రి రైతులకు అవగాహన కల్పించారు. డైరెక్ట్ పైప్ ద్వారా పోతుంది పైకి. అప్పుడు మీరు ఇవన్నీ వద్దంటే రోడ్ క్రాస్ అయిందని పైప్ని ఈ పైప్ లైన్కు పెట్టేసి హోల్ పెట్టారు. మీరు మిషన్ తగిలిత లెక్క చిన్న పైపు పైన ల్యాండ్ ఎక్విజిషన్ ఏముండదు, భూములు అట్టుకెళ్ళి ఈ బండి వస్తా నన్ను వదిలేడు. జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి ప్రజలకు కూరగాయలు, పండ్లు పంపిణీ చేస్తున్న విధానంపై ఈసీఎల్లోని మొబైల్ రైతు బజార్ నిర్వాహకుడితో రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చర్చించారు. జీపీఎస్ ద్వారా కూరగాయలు అందజేయడం, ప్రజల స్పందనపై మంత్రి ఆరా తీశారు. మొబైల్ విధానానికి సహకరిస్తున్న మార్కెటింగ్ శాఖ అధికారులు, రైతు బజార్ ఎస్టేట్ల మేనేజర్లకు అభినందనలు తెలియజేశారు. కీలక సమయంలో మొబైల్ రైతు బజార్లతో ప్రజలకు ఇబ్బందులు దూరం చేశారని కొనియాడారు. బండి మీది ఈసీఎల్ లో ఉంది. సో మీ బండి లొకేషన్ నేము మేము ఇక్కడ మా కార్యాలయం నుండి చూడగలుగుతున్నాం. జిఐఎస్ ద్వారా, శాటిలైట్ కనెక్షన్ ద్వారా చూసుకోగలుగుతున్నాం. సో ఎట్లా మీరు పోయిన దగ్గర ఈ కూరగాయలన్నీ కూడా జనం తీసుకుంటున్నారు కదా?
తీసుకుంటున్నాను సార్. అన్ని అమ్ముడుపోతున్నాయి కదా? పోతున్నాయి సార్. ఓకే ఓకే. ఏమేమి కూరగాయలు తీసుకుపోతున్నారు? సార్ అన్ని వంకాయ, ఆలుగడ్డ, దొండకాయ, బెండకాయ, మిర్చి, గోకరకాయ, సోరకాయ. సంతోషం. ఓకే, దాదాపు అన్ని అవసరమైనవన్నీ కూడా గృహిణులకు అవసరమైనవన్నీ తీసుకుపోతున్నారు. పండ్లు ఏమైనా తీసుకుపోతున్నారా? పండ్ల పండ్లు కూడా తీసుకుంటాం. ఏం పండ్లు తీసుకుపోతున్నారు? వాటర్ మిలన్, ఇంకొకటి వైట్ కర్బూజా, మళ్ళా దానిమ్మ పండ్లు, మళ్ళా ఇది సంత్రా. ఓకే ఓకే ఓకే. మళ్ళా బనానా. రైట్ రైట్. సో సంతోషము. ఇప్పుడు మన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవాళ రాష్ట్రంలో అంటే ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలో మనం వాళ్ళ ఈ హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, పిఎంజిఎస్ వైసీ రాజశేఖర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి సడక్ యోజన పథకం ద్వారా 1000 కిలోమీటర్ల నిడివికి 600 కోట్ల నిధులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా అనుమతులు ఇచ్చినట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అలాగే ఎన్ఆర్జీఎస్ పథకం కింద ఉపాధి హామీ కూలీల సంఖ్య లాక్డౌన్ సమయంలోనూ రోజుకు 6 లక్షలకు చేరడం శుభపరిణామమన్నారు. మరో వారం రోజుల్లో వ్యవసాయ పనులు ముగుస్తున్న నేపథ్యంలో ఈ సంఖ్య 10 లక్షలకు చేరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ దశలో అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి, కూలీలు, పారిశుద్ధ కార్మికుల రక్షణ కల్పించాలని సూచించారు. ఒకటే క్వశ్చన్ సెంటర్లో గైడ్ ఇస్తే లాస్ట్ ఇయర్ అయితే ఇదే సమయంలో దాదాపు 10 లక్షలు ఉంటుంది. 6 లక్షలు ఇచ్చారు. కానీ కోవిడ్ వల్ల ఎంత ప్రెషర్ పెట్టాలా సార్ అది కూడా చేయలేకపోతున్నాం సార్. ప్రెషర్ పెడితే మన దాని నుంచి ఒక 2-3 కేసులు వచ్చినాయని నిన్న కూడా గవర్నమెంట్ ప్లేస్ సెక్రటరీ గారు వీడియో కాన్ఫరెన్స్లో తీసుకున్నారు సార్. ఆయన కూడా అదే మాట చెప్తున్నారు, చేయండి అని. డోంట్ డూ ఇన్ సచ్ ఎ వే మన ఫీల్డ్ నుంచి 2 కేసులు వచ్చినాయంటే మొత్తం బాగిపోతుంది. ఒక తను గైడ్ ఇస్తే సార్ ఎంతవరకు పోతే అంత తీసుకోవాలి. యూ కెన్ టేక్ అప్ టు 10 lakh ఆల్సో సార్. అప్పుడు మొమెంటం వచ్చేసింది సార్. 230 విలేజ్ కంటైన్మెంట్ విలేజ్ అక్కడైతే మనం స్టార్ట్ చేయలేదు సార్. మహబూబాబాద్ జిల్లా కురివి మండలం పెద్దతండాలో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కుమారి ఆంగోతు బిందు, జెడ్పీటీసీ బండి వెంకటరెడ్డి, సర్పంచ్ వనజా శ్రీరామ్, ఆర్డీఓ కొమరయ్య, డీఎస్పీ నరేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. చూస్తే దగ్గర ఉన్నట్టు దయచేసి అందరూ సహకరించండి. దూరం ఉండండి, దయచేసి దూరం ఉండండి. గ్రామ సర్పంచ్ గారు, జడ్పీ చైర్పర్సన్ గారు, జడ్పీడీసీ గారు, డిఆర్డీఓ మేడం, ఎంపీడీసీ గారు ఉన్నారు. గ్రామ ఎంపీడీసీ గారు, జడ్పీ చైర్పర్సన్ మేడం, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, డిఆర్డీఓ మేడం, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, ఆర్డీఓ గారు, ఎంపీడీఓ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్, ఎంఆర్ఓ గారు, సిఎస్పీ గారు. సరే మేడం 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 జరగండి. అసలు రాదు, ఫోటో రావట్లేదు, అసలు ఫోటో రావట్లేదు సార్. దూరం దూరం ఉంటేనే ఫోటో వస్తుంది. 1001 ఎన్ని ఉన్నాయి? 1010, 1001, 1070. మేడం ఇటు చూడండి. మేడం చూస్తా
చూడండి మేడం, వీళ్ళని జరగానండి, మీరు కొద్దిగా దూరం దూరం జరుగుతుంది మేడం. మేడం ఆడియో గారు అటు పట్టుకోండి. అర్థమవుతారు కదా. కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు దోమలగూడ భారతీయ గ్యాస్ కమ్యూనిటీ హాల్ పరిధిలో కోట సుశీల సత్యనారాయణ సేవా ట్రస్ట్ చైర్మన్ కోట శంకర్ ఆనందరావు ఆధ్వర్యంలో బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వి మానస, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారత్ గ్యాస్ దగ్గర మన కోట సత్యనారాయణ, కోట సుశీలమ్మ గారి ఆధ్వర్యంలో మన చైర్మన్ సార్ ఆనంద్ గారు, శంకర్ ఆనంద్ గారు సార్ నేతృత్వంలో 50 మందికి ఇవ్వడం జరిగింది. ఈ బస్తీ వాసులు ఇక్కడ 50 మంది వరకు ఇచ్చారు. అలాగే ఇక ముందు కూడా ఇవ్వబోతున్నారు. అండ్ ఫుడ్ ప్యాకెట్స్ ఏదైతే ఇస్తున్నారో ఆ ఫుడ్ ప్యాకెట్స్లో ఏదైతే ఉందో ప్యాక్ చేసి ఒక 2-3 అవర్స్ పెట్టిన తరుణంలో దాని నుండి స్మెల్ రావటం, తర్వాత అది ఫుడ్ కూడా పాడైపోవటం వల్ల ఈ రైస్ బ్యాగ్స్ అనేది ఇస్తున్నారు. రైస్ ఇవ్వటం వల్ల ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏదన్నా వండుకోవచ్చు, వండుకొని తిన్నటువంటి వాళ్ళకి ఫ్రెష్నెస్ ఉంటుంది. కరోనా వైరస్ మన రాష్ట్రాన్నే కాదు, మన భారతదేశాన్ని, యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సందర్భంగా దోమల్గూడ ఇక్కడ వాసులకు మాది కోట సుశీల సత్యనారాయణ ఫౌండేషన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నేను చైర్మన్ కోట శంకర్ ఆనందరావు ఇక్కడ బస్తివాసులకు రైస్తో పాటు ప్రొవిజన్స్ ఒక కిట్ ఇవ్వడం జరిగింది. మా మదర్ ఫాదర్ ఆశీర్వాదంతో అదేవిధంగా ఏంటంటే ఈ వైరస్ అనేది త్వరగా నయం కావాలని మనం కోరుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే సూచనలు, సలహాలు మనం అన్నీ పాటిస్తూ ఈ కరోనా వైరస్ని తరిమికొట్టాలి. బస్తీవాసులకు మనం అందరం ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరూ మాస్కులు ధరించాలి, లాక్డౌన్ పాటించాలి. సేవా ట్రస్ట్ నేను చైర్మన్ కోట శంకర్ ఆనందరావు. వివిధ ప్రాంతాల్లో ఈరోజు 100 మందికి ఇవ్వడం జరిగింది. 5 కిలోల రైసు, నిత్యావసర వస్తువులు, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు అన్నీ ఒక కిట్ ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళకు కూడా ఇంక కంటిన్యూగా ఇస్తాము. ఈ కరోనా వైరస్ అనేది త్వరగా మన నుంచి దూరం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం అల్లందేవి చెరువు గ్రామంలో సర్పంచ్ సూరవి యాదయ్య గ్రామంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్న వారికి కరోనా వైరస్పై అవగాహన కల్పించారు. జులాయిగా తిరుగుతున్న వారికి అవగాహన కల్పించి వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా సర్పంచ్ గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ స్ప్రే చేయించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఇది లాక్డౌన్ ఉంది, కరోనా వ్యాధిని అరికట్టాలంటే మీలాంటి యువకులు ఇళ్లలో ఉండాలని నలుగురు చెప్పాలి. కానీ మీరే రోడ్లకి నవ్వుతుంటే డిస్టెన్స్. ఈ రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనాని పారదోలుతందుకు మా ఇంట్లో మేముండి లాక్డౌన్ జయప్రదం చేస్తామని మీ అల్లందేచరు గ్రామ ప్రజలకు, మేము ఉన్న మా గ్రామంలో మా కుటుంబ సభ్యులకు మా కుటుంబ ప్రమాణం చేసి మేము పనిపాటు లేక రోడ్ల మీద తిరగమని మీ అల్లందేచరు సాక్షిగా మేము ప్రమాణం చేస్తున్నాం. జై భారత్. ఇది తప్పు చేస్తున్నాం. ఈ తప్పు చేస్తున్నందుకు పనిష్మెంట్ అనేది మీరే చెప్తున్నా. ఏంటంటే మనం దేశంలో కరోనా వ్యాధి నిబంధనలు ఉల్లంఘించినాం కాబట్టి మనం ఇటువంటి నిబంధనలు మళ్ళీ ఇంకోసారి ఉల్లంఘించమని రోడ్డు మీదకి రావని మీరు బండాపి ప్రమాణం చేయవలసిందిగా ప్రమాణం చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. మేము చదివి వినిపిస్తున్నట్టు మీరు చదివితే సరిపోయి.
నువ్వు దేశద్రోహి అనే అలా దేశ ప్రధాని మాటలు, ముఖ్యమంత్రి మాటలు, వైద్యుల మాటలు, పోలీసుల మాటలు గౌరవించి లాక్డౌన్ ని పాటిస్తానని మీ అల్లదేజరు గ్రామస్తుల సాక్షిగా, మా కుటుంబ సభ్యుల సాక్షిగా మేము ప్రమాణం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న శానిటరీ వర్కర్స్ కి సిఐటియు జిల్లా కార్యదర్శి విఠలరావు ఆధ్వర్యంలో వంగ అశోక్ దంపతులు బియ్యం మరియు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగరాజ్, డాక్టర్ రమేష్, సర్పంచ్ తావు మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూ ప్రజలు కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చాలా మందికి డొనేట్ చేద్దామన్నా ఎవరికి ఇవ్వాలని అర్థం కాకుండా ఉన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ 16 మందికి వంగ అశోక్ గారు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం 5 కేజీల బియ్యం, 3 రకాల కూరగాయలని వాళ్ళకి స్పాన్సరింగ్ చేయడం జరుగుతుంది. దీన్ని ప్రారంభించడానికి స్థానిక ఎస్ఐ గారు తోట నాగరాజు గారు, అట్లనే మన డాక్టర్ గారు రమేష్ గారు, రవి గారు, హెచ్ఎన్ గారు, రామలక్ష్మి గారు కూడా వచ్చారు. వారి చేతుల మీదుగా ఈ 5 కేజీల బియ్యం, 3 రకాల కూరగాయలని వారికి అందజేయడం జరిగింది. ఈరోజు మన పెనుబల్లి గవర్నమెంట్ హాస్పిటల్ యందు మన విఠల్ అండ్ మరియు సిఐటియు అనుబంధ సంఘం నుంచి మన మిత్రులు అశోక్ గారి ఆధ్వర్యంలో మన హాస్పిటల్లో పనిచేసే శానిటేషన్ వర్కర్స్కు వారి వంతు సహాయంగా రైసు, తర్వాత నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. మన సిఐటి నాయకులు విఠల్ గారు, మరి అశోక్ గారు, మరి మిగిలినటువంటి మిత్రులందరూ కూడా కలిసి ఈ రోజున మంచి కార్యక్రమం చేయడం జరిగింది. వారికి కొంచెం తినడానికి కూరగాయలు, మరి నిత్యావసర సరుకులు అందడం జరిగింది. వారందరికీ కూడాను మా గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హాస్పిటల్లో శానిటేషన్ వర్కర్స్గా పనిచేస్తున్నటువంటి 16 మందికి 5 కేజీల బియ్యం, 3 రకాల కూరగాయలను ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. వంగా నరసింహస్వామి గారు, కనకదుర్గమ్మల వాళ్ళ గుర్తుగా వాళ్ళ అబ్బాయి అశోక్ గారు ఈ స్పాన్సరింగ్ చేశారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల పేరుతో పలువురు మహిళలను వేధిస్తున్న కీచకుడిపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనని తాను కోటీశ్వరునిగా పరిచయం చేసుకుంటూ మహిళలను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు లక్షల్లో విరాళాలు ఇస్తానని వారి ఫోన్ నంబర్లు సేకరించి అసభ్యంగా వేధించసాగాడు. అదే తరహాలో వనస్థలిపురంలోని స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాల్ని వేధించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిన్న నైట్ మా పోలీస్ స్టేషన్కి ఒక మహిళ వచ్చేసి ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో సారాంశం ఏంటంటే, శ్రీనివాస్ చౌదరి అనేటువంటి వ్యక్తి ఈమె గతంలో ఒక ఆశ్రమం నడిపించడం జరుగుతుంది, ఈ అనాథ పిల్లల ఆశ్రమం. ఈ మహిళ దాని ఆశ్రమానికి ఒక 12 లక్షల చెక్ ఇవ్వడం జరిగింది. ఆ చెక్కు ఆశ్రమం అవసరాల కోసం యూజ్ చేద్దామని చెప్పేసి బ్యాంకులో అది బౌన్స్ అయింది. బౌన్స్ అయినటువంటి క్రమంలో ఎందుకు బౌన్స్ అయిందని చెప్పేసి ఈమె అతనికి మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినటువంటి సందర్భంలో 2-3 సార్లు ఆమె నేను వీడియో కాల్ చేయని చెప్పేసి చెప్తూ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు మనకు పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ ఆధారంగా అతని పైన 354D కేసు నమోదు చేయడం జరిగింది. నా పేరు జ్యోతి అండి. నేను ఎల్బీ నగర్లో ఉంటాను. నేను ఒక అనాథాశ్రమం రన్ చేస్తూ ఉంటాను. అట్లనే అనాథాశ్రమం తరపు నుంచి ప్రతిరోజు కూడా అన్నదానం చేస్తున్నాం. కరోనా వైరస్ వల్ల లేబర్ ఉంటారు కదా, పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతారని రోజు 300-400 మెంబర్స్కి అన్నదానం చేస్తున్నాం కంటిన్యూగా 20 డేస్ నుంచి. అట్లనే మేము ప్రతిదీ కూడా అన్నదానం చేసింది ప్రతిదీ కూడా వీడియో కానీ ఫేస్బుక్ లైవ్ కూడా ఇస్తున్నాము. ఎవరైనా దాతలు ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఏమన్నా మాకు హెల్ప్ చేయొచ్చు అని మా కాంటాక్ట్ నెంబర్ పెట్టాం ఫేస్బుక్లోని. దాని త్రూ ఒక అదర్ పర్సన్ ఎవరో డోనర్గా మా నెంబర్ తీసుకుని, మా కాంటాక్ట్ నెంబర్ తీసుకుని మా దగ్గరికి రావడం జరిగింది. వచ్చి మా ఆశ్రమం కాడికి వచ్చి మీకు ఏం కావాలి మేము హెల్ప్ చేస్తామని అడిగాడు. అయితే నేనన్నా మీరు ఇంతకుముందు ఇక్కడ హెల్ప్ చేస్తారంటే మల్కాజ్గిరిలో నేను 1 కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కొనిచ్చాను, నాకు 100 ఎకరాల పొలం ఉంది, మాది గుంటూరు, నా పేరు శ్రీనివాస్ చౌదరి అని చెప్పాడు.
అయితే మేము నమ్మకుండా ఇంకొకటి చెప్పండి సరే నేను ఇంత అమౌంట్ మేము ఆశించట్లేదులే, మీరు ఏమైనా రైస్ ఏమైనా సపోర్ట్ చేయగలుగుతారా అంటే మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్ఫనేజ్లో ఏం నీడ్ ఉంది అని అడిగాడు. మాకు ఇట్లా అప్పు ఉంది సార్ అని మేము అప్పు డాక్యుమెంట్ చూపించడం జరిగింది. అయితే నేను ఇస్తా అమ్మ అని 12 లక్షల రూపాయలు చెక్ రాసి ఇచ్చాడు. 12 లక్షల రూపాయల చెక్కు, అది పేకు సంతకాలు పెట్టేసి వేరే సంతకాలు పెట్టేసి ఐడి ఇది బ్యాంక్ది ఇది ఇప్పుడు సెల్లదు 1 వీక్ టైం పడుద్ది అని పనికిరాని చెక్కులు మాకు రాసిచ్చాడు. లాక్డౌన్ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి మరియు వైద్య సిబ్బందికి వైశ్య వికాస వేదిక V3 న్యూస్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో 14వ రోజు 1500 సాంబార్ రైస్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైశ్య వికాస వేదిక ఫౌండర్ ట్రస్టీలు నంగునూరి రమేష్, చుక్కారపు రాజుగుప్తా, కండే రామ్నరేష్, మన్సాని సుధీర్ కుమార్, V3 న్యూస్ ఛానల్ సిబ్బంది బాదం రవికుమార్, CH శ్రీనివాస్, కూరా రమేష్, కలిసినేటి ఆనంద్, విశాల్, సిద్ధార్థ, చొక్కారపు బద్రీనాథ్ గుప్తా, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ పట్టణంలో 6వ రోజు V3 న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో 10-11వ డివిజన్ పరిధిలో నివసిస్తున్న 500 మంది పేద ప్రజలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో V3 ఛానల్ టెక్నికల్ హెడ్ కళ్యాణ్, జ్ఞాని, కరణ్, రెయిన్బో హోమ్స్ బబ్లు, మధుసూదన్, V3 న్యూస్ రూరల్ రిపోర్టర్ కట్టా రవికుమార్, కెమెరామ్యాన్ జకీర్ పాల్గొన్నారు. నిజామాబాద్లో కరోనా వైరస్ నేపథ్యంలో జరుగుతున్న లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటించే సమాజాన్ని అంతం చేయడానికి అందరం భాగ్యస్వాములు కావాలని కోరుతున్న V3 న్యూస్ యాజమాన్యం. ऐसा इधर బోరబండ వీకర్ సెక్షన్లోని సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో లాక్డౌన్ నేపథ్యంలో ఆకలితో బాధపడుతున్న బీద ప్రజలకు భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ప్రాంతంలోని ప్రజలకు తమ సంస్థ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో MD ప్రసన్న కుమార్, CGO వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అండి సిటిజన్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు బాబా ఫుస్యుద్దీన్ డిప్యూటీ మేయర్ గారి ఆదేశాల మేరకు బోరబండలో వీకర్ సెక్షన్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈరోజు ఈ ఏరియాకి మొదటిగా రావడం జరిగింది. గత 10 రోజుల నుంచి GHMC లిమిట్స్లో వివిధ వీకర్ సెక్షన్స్ ప్లేస్లలో మేము బ్రేక్ఫాస్ట్ గాను మరియు లంచ్, అలాగే ఎవరైతే ఎక్కడైతే మాస్కులు లేవో మాస్కులు కూడా మా సంస్థ ద్వారా పంపిణీ జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ఎక్స్క్లూజివ్గా ప్రసిద్ధులు గారు మాకు స్పెషల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందుకే ఈరోజు ఈ ఏరియాలో ఇంకెక్కడ ఉన్నా కూడా ప్రతిరోజు అవకాశం ఉంటే ఇచ్చే ఏరియాలో మేము ప్రయత్నం చేస్తామనేది మా సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా చేస్తున్నాము. అలాగే ఈ తెలంగాణ గవర్నమెంట్కి సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఏదైతే గవర్నమెంట్ కానివ్వండి నుంచి డాక్టర్లు కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానివ్వండి, జిహెచ్ఎంసీ కార్మికుల సిబ్బంది కానివ్వండి, వారందరికీ మా సంస్థ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటి వరకు మేము ఈ రోజైతే ఇక్కడ ఈ వీకర్ సెక్షన్లో 500 నుంచి 600 మంది వారికి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. ఇడ్లీ మరియు టమాటా బాత్ చేయడం జరిగింది. అలాగే వాటర్ ప్యాకెట్స్, అలాగే కొందరికి మాస్కులు కూడా పంపించే యోచనలు ఉన్నాము, మేము ఆలోచనలు ఉన్నాము. ఇక్కడ కంటిన్యూగా మా సంస్థ ప్లస్ ఇంకా వేరే ఎన్నో మా సంస్థ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా మేము ప్రోత్సహించండి అని కోరుతాము. అలాగే ఈరోజు మొదటి కార్యక్రమం కాబట్టి మేము ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమం చేయడానికి గ్రాసరీస్ కానివ్వండి, లంచ్ కానివ్వండి అవైలబుల్ చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో మా సిటిజన్ సంస్థ కంట్రీ జనరల్ మేనేజర్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ జనరల్ మేనేజర్ హరిబాబు గారు, ఈ హైదరాబాద్ జిల్లా మేనేజర్ ఉన్నటువంటి అందరూ, అలాగే మేడ్చల్ జిల్లా సంతోష్ గారు, రంగారెడ్డి జిల్లా శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా ఇతర సిబ్బంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో కిరాణా షాపుల్లో నిత్యావసర సరుకులు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారంతో సదాశివపేట మున్సిపల్ కమిషనర్ స్పందన తనిఖీలు నిర్వహించారు. ఆయా కిరాణా షాపుల్లో పర్యటించి ధరల గురించి ఆరా తీశారు. అధిక ధరలకు విక్రయిస్తే షాపులు సీజ్ చేస్తామని ఈ సందర్భంగా షాప్ యజమానులకు హెచ్చరించారు. వస్తారు చాలా మంది వస్తాను హోల్సేల్ అందరూ ఎక్కడని చెప్పి మేము వెళ్ళాల్సినాం అంతే. ఎందుకంటే మన జాగ్రత్త మేము ఉంటాము అట్లా మంచి ఎంత వస్తారు బంద్ తాళం వేయాలి ఎంత వస్తున్నారు లైన్ వెళ్తాం అంత డబ్బులు మేము గిరావుడు వేసలేము. పొద్దున్న చేస్తున్నాం అంతే, నైట్ కూడా చేస్తున్నాం, సాయంత్రం కూడా మేము లేదని చెప్తాం. ఎవరికైనా కూడా మేడం కూడా వచ్చింది, మేము ఏమైనా పిల్లలు మేడం ఏ ప్రకారం చెప్పిందా మేము గిరావు చేస్తలేము ఎక్కువ. మేము అందరూ వస్తారు మేడం ఎంత మేము పొద్దున్నే చేస్తాం, నైట్ పూట సాయంత్రం చేస్తున్నాం గిరాన్ని. ఒకటే మాట పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం పొట్యాల గ్రామంలో వ్యవసాయ ప్రాథమిక కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు పండించే ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. అదేవిధంగా కరోనా వైరస్ను అరికట్టడానికి ప్రజలంతా ప్రభుత్వాన్ని సహకరించాలని అన్నారు. గొప్ప ఆలోచనతో పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా రైతులను రాజులుగా చేయాలనేటువంటి లక్ష్యంగా పరిపాలిస్తున్నటువంటి భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఈరోజు కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాలు తీసుకున్నటువంటి విధంగా ప్రజల సంక్షేమం కోసం, ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండడం కోసం తీసుకున్నటువంటి కార్యక్రమాలు చూస్తే నిజంగా మేమందరం కూడా ఈ యొక్క పరిపాలనలో ఎమ్మెల్యేలుగా ఉన్నందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ఈరోజు ప్రతి రైతు గింజను పండించినటువంటి పంటను కొనడం కోసం చేసినటువంటి ప్రణాళిక, ప్రతి గ్రామంలో ఈరోజు వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం నిజంగా ఇంత మంచి ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఆలోచనలకు అందరం కూడా మద్దతు తెలుపుదాం. అందరం కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు అందరం కూడా మద్దతు తెలుపుదామని తెలియజేస్తూ ఈరోజు ఇవాళ పొట్యాలలో
ప్రత్యేకంగా ఈ యొక్క వరిధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో మంత్రి హరీష్ రావు పర్యటన. కాళేశ్వరం జలాలతో చెరువులు కుంటలను నింపేందుకు భూసేకరణపై మంత్రి సమీక్ష. ఈసీఎల్ మొబైల్ రైతు బజార్ నిర్వాహకుడితో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమావేశం. కీలక సమయాల్లో ప్రజలకు ఇబ్బందులు దూరం చేశారని మంత్రి ప్రశంస. హైదరాబాద్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నత స్థాయి సమీక్ష. ఎన్ఆర్జీఎస్ ద్వారా ఉపాధి హామీ పనులపై మంత్రి చర్చ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.